హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం అవియల్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. అవియల్కి కావాల్సినవి వెజిటేబుల్ ముక్కలండి, ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బంగాళదుంప, అరటికాయ, మునక్కాడ, బీన్స్, క్యారెట్ తీసుకున్నాను. అన్ని 2 ఇంచెస్ పీసెస్ కింద కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పోపు దినుసులు, కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, పెరుగు. ముందుగా మనం పచ్చిమిర్చి, కొబ్బరి, జీలకర్రని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్లో ఉడికించుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత పెరుగు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇది దగ్గర పడేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో కుక్ చేసుకోవాలి. దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి తాలింపు గరిటె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అవియల్లో కలుపుకోవాలి. ఎంత టేస్టీ అండ్ ఎమ్మీ అవియల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన అవియల్ రెడీ. దీనైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.